శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జనవరి నుంచి 25 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో వక్రించిన గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో వక్రించి నీచలో ఉన్నటువంటి కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి గారు, ఇక శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, మీన రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ గురువుగారి వక్రము విడిపోయింది. అలాగే కుజుడు వెనక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ముఖ్యంగా చెప్పుకోదగినది ఒక మార్పు ఉంది. అది ఏమిటి అంటే గురువుగారి వక్రత వీడింది. గురుస్థానంలో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, గురుస్థానంలో ఉన్నవారు టీమ్ లీడర్స్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మఠాధిపతులు పీఠాధిపతులు దగ్గర నుంచి, సమాజానికి హితవు బోధించే వారి దగ్గర నుంచి, మంచి మంచి ఉపన్యాసకులు ఉన్నారు కదా మనకి చాలా మంది, అలాంటి వారికి సంబంధించి ఇలాగా ఏ రంగంలో అయినా సరే ఒక గురుస్థానంలో ఉన్న వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా నీచ నుంచి రాశి మారి మిథున రాశిలోకి వెళ్ళారు. ఆయన ఎలాగో వక్రంలో ఉన్నారు కాబట్టి వెనక రాశికి వెళ్ళారు. దీనివల్ల కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి కేతువు మీద పడుతూ, 7వ దృష్టి ధనుసు రాశి మీద పడుతూ, 8వ దృష్టి రవి బుధుల మీద పడుతోంది. ఇది అంత పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మనకి కుజుడు నీచలో ఉన్నంత వరకు, అంటే ఈ వారం ప్రారంభంలో వరకు కుజుని దృష్టి ఇక్కడ రవి గారి మీద పడుతూ శని శుక్రుల మీద పడుతోంది. ఎప్పుడైతే శని గారి మీద పడుతోందో, శుక్రుడు అంటే ఒక నెల రోజుల సంచారమే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక నెల రోజుల కాలమే కాబట్టి త్వరగా ఇబ్బందికరమైన పరిస్థితులని అధిగమించడానికి సమయం సరిపోతుంది. కానీ శనిగారు అలా కాదు. ఆయన ఇంకా మార్చి 31వ తేదీ వరకు రాశి మారట్లేదు. మరి ఈ కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతోందో విపరీతమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం అవన్నీ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఆ అనర్థాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది ప్రజలకి. కుజుని యొక్క మార్పు మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, కుజుని యొక్క దృష్టి శనిగారి మీద లేకుండా ఉన్న కారణం చేత ఇప్పటి వరకు కుజస్తంభన వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే శనిగారి మీద దృష్టి పడుతూ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఇప్పటి వరకు ఏర్పడి ఉన్నాయో, చాలా మంది జీవితాలలో సందిగ్ధమైన వాతావరణం ఏర్పడి ఉందో అవన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మనం బయటకు వచ్చాం. కానీ మళ్ళీ రాశి కూడా మారుతారు. మారినప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహాలని పరిశీలన చేసినట్టయితే వాటి యొక్క స్థితులు చెబుతూ ఉన్నటువంటి ఫలితాలు 5 గ్రహాల యొక్క ఉన్నతి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పబడుతోంది. చంద్రకేతువులు బాగున్నారు 3వ స్థానంలో. అలాగే 6వ స్థానంలో బుధుడు, 8వ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో గురువుగారు. ఏమి కావాలండి? గురువు బాగున్నారు, కేతువు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు. ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఈ మధ్య కాలంలో 3 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగున్నాయి, 2 గ్రహాలు బాగున్నాయి, ఇలాగ చెప్పుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు ఒకటేసారి 5 గ్రహాలు అంటే ఒక జాక్పాట్ని ఇచ్చినట్టుగా ఇచ్చేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ మనోల్లాసం ఎప్పటిలానే ధైర్యంగా ఉంటూ ఇంకా ఇంకా ఆ ధైర్యం ఇనుమడించేటట్టుగా ఉంటుంది. అలాగే
అధికమైన శ్రద్ధ చేత చాలా పనులలో విజయాలని మీరు సొంతం చేసుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము విషయంలో వెనక్కి తిరిగి చూడక్కర్లా. షష్ఠ స్థానము బ్రహ్మాండంగా ఉంది, అలాగే లాభస్థానము కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి ధనము వచ్చేటటువంటి 2 స్థానాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్న కారణం చేత ద్వితీయం కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ దాని మీద గురువుగారి యొక్క దృష్టి ఉంది కాబట్టి ద్వితీయ స్థాన అధిపతి మీద ఇక ధన ఆదాయం విషయంలో మీకు చాలా ధనం వస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ అయిపోతాయి. పూర్వం రావాల్సినటువంటి బకాయిలు వచ్చేస్తాయి. మీరు కోరుకున్నంత ధనము వస్తుంది. అలాగే సన్మాన సత్కారాలకు కూడా అర్హులవుతారు. కుజుని యొక్క స్తంభన వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతుంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అంటే ఇప్పటి వరకు ఏ పనులైతే మీకు స్తంభించి ఉన్నాయో, రావాల్సినంత పేరు రాకుండా, ఒక్కొక్కసారి రావాల్సిన ధనం కూడా రాకుండా ఇలాగ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా వీడిపోతున్నాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే పరువు ప్రతిష్ట పెరగడానికి అవకాశం ఉంది. పేరు బాగా ఇనుమడించడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా బాగుంది. ద్వితీయ అధిపతి మీద ఎప్పుడైతే గురువుగారి యొక్క శుభవీక్షణ ఉన్నదో అనేక రకాల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. వారికి అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఔషధ సేవ అవసరం అవుతుంది. అష్టమ స్థానంలోని శని సంచార దోషానికి మటుకు మీరు తప్పనిసరిగా ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అయితే విలువైన వస్తువుల్ని కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాభాల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ వేదం చదువుకునే విద్యార్థులు కానీ, జ్యోతిష శాస్త్రానికి పరిచయం ఉన్నటువంటి విద్యార్థులు కానీ, లేదా ఆ రకమైనటువంటి వృత్తిలో ఉన్నవారు కానీ చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. గురువుగారి వక్రత కూడా వీడింది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారి వక్రత వీడింది అంటే అననుకూలమైన పనులన్నీ ఇక్కడ ఇంకా అనుకూలం అవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక అన్ని రకాలుగా వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. రాజకీయంగా బాగుంది. అనేక విధాలుగా పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. అనేక విధాలుగా మీకు ఆత్మసంతృప్తి కలిగించే కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే మారినటువంటి గ్రహస్థితుల రీత్యా ఇంకా ఏమన్నా అధికమైనటువంటి మార్పులు ఉన్నాయా అంటే వాహన ప్రయాణాలు, అంటే సొంతంగా డ్రైవింగ్ చేసుకుని సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి, స్థానచలనం కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి పొందుతారు. శుభం.